నవ్వుపియద్దా? అట్లాంటికి ఎక్కువ ఎందుకు నవ్వుపియద్దు అవుతుంది నాకు తెలుసా. మన హీరో వేసుకుంటుండు మేకప్, సిగ్గుపడుతుడు. దొంగ సాటుగా వచ్చి మెల్లగా డాన్స్ ఎత్తుంది. ఇప్పుడు ఒక కామెడీ జరుగుతుంది, చిన్న కామెడీ. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో తెలుసా? ఇప్పుడైతే డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది. తమ్ముడు మరదలు వాళ్ళ అయితే అందరు కలిసి ప్రాక్టీస్ అయితే చేస్తుర్రు. ఒకసారి చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా డాన్స్ ప్రాక్టీస్ ఎట్లా ఉందో. ఈసారి కూడా కొరియోగ్రాఫర్ ఎవరు కాదు, శ్రీకాంతే. లీడింగ్ బాయ్స్ తెలుసు కదా, ఎల్లమ్మ సాంగ్ కి చేసిన వాళ్ళే ఇప్పుడు ఈ సాంగ్ కి కూడా వాళ్ళే కొరియోగ్రఫీ చేస్తారు. ఈ సాంగ్ లో అమ్మ కూడా ఉంది కాబట్టి చిన్న చిన్నగా నేర్పిస్తుండు అమ్మకు. పాపం అమ్మకి ఏం వస్తలేదు. మేమైతే మస్తు నవ్వుకున్నాం అక్కడైతే అమ్మ వల్ల. పాపం యాక్టింగ్ అయితే చేసింది కానీ డాన్స్ అయితే చేయలేదు కదా, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది అమ్మకు. చూద్దాం మరి డాన్స్ వేస్తుందో ఏదో అమ్మ. ఇక జానున్నో మా బేబీ అయితే నవ్వుతురు అమ్మని చూసి. అమ్మ మనసులో ఏమనుకుంటుందో తెలుసా? ఈ పనుల్లో కనిపించలేదు. అమ్మకు ధైర్యం అయితే చెప్తుండు. ఎట్లా అంటే, నువ్వేం భయపడకమ్మా, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నీకు వచ్చేస్తుంది, ఏం కాదు మెల్లమెల్ల వేయు, టెన్షన్ లేదని చెప్పని అంటుండు. సైడ్కి వచ్చి సాగర్ కూడా అమ్మకు నేర్పిస్తుండు. అమ్మ ఇట్లా కాదు గిట్ల వేయు, చేతులు ఇట్లా ముందుకు అనుకుంటా ఇట్లా వెనుకకు తీసుకో సరిపోతుంది అంటే అమ్మ చూడు ఎట్లా ఎత్తదో. ఇగో ఇది ఇది రెండు ఒకసారి లేవు. ఇప్పుడు కొంచెం మంచిగా చేస్తుంది అమ్మాయిగా. ధైర్యం వచ్చింది ఇప్పుడు అమ్మకు. అబ్బా చేస్తున్నా చెప్పన్న ధైర్యం వచ్చింది. ఇక సైడ్ డాన్సర్స్ అయితే ఒక్కొక్కరుగా మెల్లిమెల్లిగా అయితే వస్తారు. ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రాక్టీస్ కూడా అయిపోయినట్టే, లాస్ట్కి వచ్చింది. మరి మిగతా వాళ్ళు వచ్చి డైరెక్ట్ అక్కనే వేస్తారు కావచ్చు, తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడైతే అయిపోయింది. టైం అయితే బాగా అవుతుంది, ఇప్పుడు బాగా నైట్ అవుతుంది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి అన్నం తిని డైరెక్ట్ పడుకునుడే. ఇప్పుడు తెల్లారింది. ఇక అమ్మ ఏం చేస్తుందో చూడు, తయారైంది, ఏం చేస్తుందో చూడు. దొంగ సాటుగా వచ్చి మెల్లగా డాన్స్ ఎత్తుంది. మేము కిటికీలకి వెళ్ళి మేము కనవడం కావచ్చు అనుకొని అంత దర్జాగా ఎత్తుంది. మేము కిటికీలకి వెళ్ళి చూసి బయటకు వచ్చినాము. ఏ ఎత్తురా వచ్చి దొంగ సాటుగా ఎందుకు సూపర్ ఎత్తున్నావు అమ్మ డ్యాన్స్, నో టెన్షన్, మస్తు ఎత్తున్నావు డ్యాన్స్. దొంగ సాటుగా చేస్తుంది. ఇప్పుడు సింగర్ పోయి డాన్సర్ అవుతున్నావు అన్నట్టు. అమ్మా ముందే చెప్తున్నా, డ్యాన్స్ ఎత్తే కొంచెం నార్మల్ బాగా విపరీతంగా చేసినావు అనుకో, చూసేటోళ్ళు ఏంటంటే దెబ్బ అమ్మ ఏం డ్యాన్స్ ఎత్తుంది, ఇంత ఘోరం ఎత్తుందా అని చెప్పని మన దిష్టి తాకద్దు. కాబట్టి నార్మల్గా చిన్న చిన్నవి అట్లా ఎత్తావు కానీ బయటపడతలేవు అమ్మకి అంతే. తర్వాత ఇప్పుడు నువ్వు ఇప్పుడు బాగా డాన్స్ వచ్చింది నీకు. ఇప్పుడు వచ్చేస్తుంది, ఎట్లా పాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు సగం మంది నేర్పియామంటే నేర్పిస్తావు వాళ్ళకి, మళ్ళీ వచ్చి ఇట్లా నాకు నేర్పియమ్మ. మొత్తం బండి వచ్చినేమో మొత్తం చిక్కు అయిపోయినాయి ఇంటికలన్నీ. మొత్తానికైతే మేము లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఎక్కడిదక్కడ సాంగ్స్ షూట్లు అయితే జరుగుతున్నాయి. ఒక షూట్ ఆల్రెడీ జరుగుతుంది కూడా. లొకేషన్ చూసారు ఎంత మస్తుందో. ఇగో అక్కడ ఆల్రెడీ షూట్ జరుగుతుంది వేరేది. ఇగో మన వాళ్ళేమో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. పాపం వీళ్ళు పొద్దున 4:30కు 5 గంటలకు వచ్చిరట. వీళ్ళదైతే ఇంకా పూర్తిగా ఏం కాలేదు, కొంచెమే షూట్ అయిందట. మాదైతేనేమో ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటారు. అంటే ప్రాక్టీస్ ఎందుకంటే చేసేటప్పుడు టైం అంతా వేస్ట్ కావద్దు కదా, అందుకోసం ఇప్పుడు ఇట్లా నేర్చుకుంటారు. చూడు ఇప్పటికే వైట్ ఉందంటే ఇప్పుడు ఆ మొత్తం వైట్ అయిపోయింది పో కదా. కొరియన్ లెక్కలే సేమ్. ఇగో మన హీరో వేసుకుంటుండు మేకప్, సిగ్గుపడుతుడు. సిగ్గుకు మీనింగ్ మా తమ్ముడే. అంతే, అది అట్నే ఉండనిగా.
ఎన్ని మిర్రర్స్ పెట్టారో చూడండి. ఇవన్నీ ఎందుకు పెట్టిరో తెలుసా మీకు? ఇవన్నీ దేనికోసం పెట్టిర్రనంటే, ఇప్పుడు మేకప్ వేసిరు కదా, ఎవరెవరికి వేసిర్రో వాళ్ళకు మధ్యలో మేకప్ పోతది కదా, మరి ఉందా పోయిందా మనకు తెలియాలంటే అప్పుడు పోయి అద్దంలో చూసుకుంటారు. ఒకే అద్దం ఉంటే నేను చూసుకుంటాను కొట్లాడతారని చెప్పి అవన్నీ అద్దాలు పెట్టిర్రు. అప్పుడు ఎవరు ఏ తలకాయ అక్కడ పెడితే ఆ తలకాయ ఎలా కనబడుతుంది, అట్లా ఫేస్ అట్లా చూసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి అన్ని మిర్రర్స్ పెట్టిర్రు, గుడలు పెట్టుకోవద్దని. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు ఒక కామెడీ జరుగుతుంది, చిన్న కామెడీ చూసేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. కూర్చోవచ్చు అనుకుంటారా? ఇప్పుడు జాన్ కింద పడదు, ఎందుకో తెలుసా? ఆల్రెడీ 2 సార్లు కింద పడ్డది, అది నేను వీడియో తీయలేదు. మళ్ళీ అమ్మ ఏం చేసిందంటే ఒక సిమెంట్ ఇటుక తీసుకొచ్చి అక్కడ కింద పెట్టి దాని మీద మొత్తం చీర అంతా కవర్ చేసింది, మన సిమెంట్ ఇటుక కనడకుండా. అమ్మకు దూసురెట్టను అర్థమైతలేదు. వీడియోలో కొరియోగ్రాఫర్ ఉన్నాడు కదా, ఆయన చూసి అట్లా కాదమ్మా గిట్లా చూడు, ఇప్పుడు నేను చేస్తా, నన్ను చూసుకుంటా, నువ్వు అట్లా చెయ్యి అని చెప్పి అట్లా చేసుకుంటా చూపిస్తుండు. కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది, అదేంటంటే అమ్మ స్టార్టింగ్ నుండి కరెక్ట్ చూడలేదు. యాక్టింగ్ చేసేటోళ్ళేమో వీళ్ళు, నాకు ఉన్నంత మంచిగా భవిష్యత్తులో నేను కూడా చెప్పలేదు కానీ ఏంటి మంచిగా ఇప్పటిదాకా నీడకున్నారు, ఇప్పుడు ఎండాక వచ్చిర్రు. ఇక చక్కటి తెల్లగా ఉన్న నల్లగైతారు దెబ్బకు. వీళ్ళు ఉన్నాం ఒకసారి లేవండి, ఇక్కడ వాటర్ పడుతుంది కొంచెం, ఇక్కడ బాగా కొట్టకు బ్రో. బేబీ జరుగు. స్టార్టింగ్ పెట్ట ముందుకు ఎత్తే ఏమొచ్చు తెలుసు, మళ్ళీ ఒకసారి ఎత్తారా నాకు? ఇగో చూసిరు కదా, ఇదంతా స్థలం. అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు మా నాన్న ఇట్లా కొని ఇదంతా సెట్ చేస్తా అనుకున్నాడు, కానీ కదా పోవట్లేవు. కానీ ఏంటంటే ఇప్పుడు మా నాన్న వల్ల కాకుండా మా వల్ల అవుతుందని మేమేం తెస్తున్నామంటే ఇట్లా రెంట్ తీసుకుంటా వీడియోలు తెస్తున్నాం అన్నట్టు, కొనుడు ఎందుకని. చూసారా సార్ డబుల్ యాక్షన్. అలాంటి సినిమాలు రావాలి, ఎట్లేదు అట్లా. ఈ సీన్ కోసం వెయిట్ చేస్తా. టక్కన లేర్రి అవుతుంది. వాళ్ళని ఎందుకు లేమ్మంటున్నా అంటే అక్కడ ఒక మంచి కామెడీ జరిగింది అంతకు ముందు. అంటే నేను వీడియో తీయలేదు అప్పుడు. ఆ పైన 3-4 కూర్చున్నారు, ఈ కింద వీళ్ళేం చేసిరంటే ఒకేసారి లేసిరు అందరూ. కాదు, సుమన్ మోతే. వీళ్ళందరిని చూస్తే మస్తు బాధ అవుతుంది నాకైతే. ఎందుకంటే పాపం ప్రొద్దునుండి పడితే ఇప్పటిదాకా ఎండలనే ఉంటుర్రు. అంటే కొంతమందికి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుర్రో అది వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఎక్కడెక్కడి నుండో ఎంత దూరం నుండో వచ్చి ఇక్కడ ఒక రోజు స్టే చేసి మళ్ళీ తెల్లారితే డాన్స్ కి వచ్చి మళ్ళీ ప్రొద్దునుండి పడితే రాత్రి దాకుండి మళ్ళీ తెల్లారి ఇంటికి వెళ్ళి పాపం ఎంత కష్టపడుతుర్రు అంటే చాలా గ్రేట్. వీళ్ళని అంటలేను, ప్రతి ఒక్క సైడ్ డాన్సర్స్ గాని ఎవ్వరు గాని చాలా గ్రేట్. ఎందుకంటే కొంతమందికి ఇంట్లో సంపాదన ఉండదు, కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ బరువు బాధ్యతలు వీళ్ళ మీద వేసుకొని అంత కష్టపడి చేసి వచ్చిన డబ్బులతో ఆ ఇంట్లో ఇల్లు తీసుకుంటారు. కానీ అమ్మని చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది.
ఎందుకంటే చిన్నప్పటి నుండి కష్టమే అమ్మకు, ఇప్పుడు కూడా అదే కష్టపడుతుంది. ఎందుకంటే మా కోసం నా కొడుకులు మంచిగా బతుకుతారని ఆశ అమ్మకు. అమ్మకు అసలు ఎండనే పడది, ఎండ కొద్దిసేపు ఉంటే చాలు మొత్తం పిచ్చి తలనొప్పిలేస్తుంది అమ్మకు. అలాంటిది ఇప్పుడు ప్రొద్దు నుండి పడితే ఇప్పటిదాకా ఎండల్ని. ఒక్క నెల రోజులు ఉండాలి మేకప్. ఇక ఉంటుందా నెల అంటే కడుగుతూ పోతుంది ఇక, కడుగుతూ పోతుంది అంటే నెల దాకా నువ్వు అసలు మొహంగడుకు స్నానం చేయకి అట్నే ఉండు. కడుగుతూ పోతుంది అంటే నెల దాకా నువ్వు అసలు మొహంగడుకు స్నానం చేయకి అట్నే ఉండు. నవ్వుపియద్దా? అట్లాంటికి ఎక్కువ ఎందుకు నవ్వుపియబుద్ది అవుతుంది నాకు తెలుసా. గడుతుడు పాపం మెండల కిందికి రాజాను చూడు పాపం, నీ కష్టం ఊరికే పోదు, బాధపడకు, టెన్షన్ పడకు. ఈ వరకే కట్, ఆ తర్వాత నెక్స్ట్ షాట్ బకెట్ తీసి బిందెలో పోసేది ఒకటి కట్. దాని తర్వాత మనం ఆపోజిట్ రియాక్షన్ వాడాలి. ఆ బిందె తీసుకొని వీళ్ళు ఇట్లా ఇక్కడ బిజినెస్ రన్ చేస్తుంటే ఆమె బట్టలు ఉతికి ఒక షాట్ వాడాలి. బట్టలు ఉతికి షాట్ వాడిన తర్వాత బిందె మోసుకొని ఇట్లా వెళ్తుంటుంది. ఆడికెళ్ళి అడ్డం వచ్చి ఆపి అమ్మ లిప్పు వాడేసి కనబడ మంచిగా పాపం వీళ్ళకైతే కొంచెం రిలాక్స్ దొరికింది. ఎందుకంటే ఇప్పుడు సాగర్కున్న జానుకు వాళ్ళ మధ్య సీన్స్ కాబట్టి వాళ్ళతో తీస్తుండే కదా, వాళ్ళ పని మీద వాళ్ళే ఉన్నారు, ఇక వీళ్ళ పని మీద వీళ్ళే ఉన్నారు. మొత్తానికైతే పాపం వీళ్ళకైతే ఒక మంచి నీడ దొరికింది. ఇక మంచి ఉయ్యాలలుగుడు, అద్దం దూసుకునుడు, ఎవరి బిజీ మీద వాళ్ళే. ఇప్పుడు నా వీడియో ఎందుకు వచ్చిందంటే అప్పటి నుండి పడితే ఇప్పటిదాకా నా వీడియో రాలేదు కదా, మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చింది కాబట్టి నన్ను కూడా కొంచెం చూసుకుంటారు కదా మీరు. వచ్చిండే సైంటిస్ట్ కట్ 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 ఇప్పుడు మా బేబీ గురించి చెప్పాలి మీకు. మా బేబీ పోయిన వీడియోలో చూసిరా మన ఎల్లమ్మ తల్లి సాంగ్ కి ఎక్కడ వేసిరు మా బేబీ అంటే కొంట మూలకి వేసిరు. పాపం అసలు కనిపించి కూడా కనిపించలేదు ఎవరికి కూడా. వీడియోలో కూడా చాలా మంది అడిగిర్రు, అవును మీ బేబీ వేసింది అన్నారు కదా, బేబీ ఎక్కడుంది అని చాలా మంది అడిగిర్రు. అలాంటి పరిస్థితి వచ్చింది అప్పుడు. ఇప్పుడేమో డైరెక్ట్ ముందుకు వచ్చి డాన్స్ చేస్తుంది. ఇప్పుడు డాన్స్ నేర్పించే అతను కూడా మస్తు మెచ్చుకున్నాడు మా బేబీని. సూపర్ ఇస్తున్నావు తల్లి, సూపర్ ఇస్తున్నావు, అప్పటికిప్పటికి మస్తు చేంజ్ అయినావు, మంచిగా ఇస్తున్నావు అని చెప్పని ఆయన కూడా మంచిగా మెచ్చుకున్నాడు. అట్లా మెచ్చుకున్న తర్వాత మా బేబీ సంతోషం తోడు మామూలు సంతోషం కాదు. ఇక నేను ముందుకొచ్చిన బాబాయ్, నేను ముందుకొచ్చేస్తున్నా, నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అట్లా అన్న తర్వాత అని. ఎంత సంతోషపడ్డా అంత సంతోషపడ్డది. నిజమేనా కాదా? పోయిన సంవత్సరం ఏమో లాస్ట్, ఈ సంవత్సరం ఏమో ఫస్ట్. చూసిరా ఎక్కడెక్కడికి వచ్చిందో. మెల్లిమెల్లిగా ముందుకైతే ఒక స్టెప్ వేసుకుంటే అయితే ముందుకు వచ్చేస్తుంది మా బేబీ. ఇంకా మా బేబీ ఛానల్ కూడా తెలుసు కదా, మా బేబీ ఛానల్ కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా ఆదరించుర్రి. టీ బ్రేక్ అయిపోయింది, అన్నం బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ బ్రేక్. ఇది ఎండాకాలం కాబట్టి బాగా వాటర్ తాగాలి. ఇప్పుడైతే అవసరం లేదు వాళ్ళకి చెప్పుడు, ఎట్లా తాగుతురు కానీ ఇప్పుడు మీకు చెప్తున్నా నేను. ఎండాకాలం కాబట్టి బాగా అంటే బాగా తాగుర్రి. గట్టిగా నాదేదో అన్న కాడికి మెల్ల ఎందుకంటున్నావు? పొట్ట తిప్పలకు ఇంత బాగా కరెక్టే మరి. ఎండలైతే ఉడుకుతున్నాం అనుకో. ఈరోజు సుక్కలు చూసిందమ్మ, కుండల పెట్టి ఉడకబెట్టినట్టు ఉడుకుతుంది. అబ్బా ఈరోజు అందరు చూసిన బాధనే, అమ్మని చూసిన బాధ అనిపించింది, ఇటు జానం చూసిన బాధ అనిపించింది. ఎందుకంటే 2 సార్లు కింద పడవేంది దమ్ముతోని, పాపం కలకలు అనిపించింది. నాకైతే మస్తు బాధ అనిపించింది తెలుసా. ఇప్పుడైతే రాత్రి అయింది, ఎంత మంచిగా కొడుతుంది చూడురు ఒకసారి. రాత్రి అయితే ఎంత కళ ఉంది. ఈ సెట్ గాని ఇది గాని ఇల్లులు ఇవంతా చూస్తే. డాన్స్ కూడా అయిపోయింది, లాస్ట్ కి వచ్చింది, మొత్తం అయిపోయినట్టే. ఇది అయిపోతే మనం ఇంటికి వెళ్దాం. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం అందరం అయితే. కానీ ఒకసారి ఫేస్ చూడురు ఎట్లా అయిపోయినాయి ఫేస్లు, ఒక్కొక్క ఫేస్ మొత్తం ఆగం అయిపోయినాయి. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినాం, పోయేటప్పుడు ఎట్లా పోతున్నాం, మాడిపోయినాయి ఫేసులు మొత్తం. ఎండకైతే జానపాపం 2 సార్లు చక్కెర కింద పడిపోయింది. మళ్ళీ వెంటనే పక్క గుంట పోయి కొద్దిసేపు ఆగి వాటర్ తాగిపించి అట్లా వేసి ఇట్లా వేసి మెల్లిమెల్లిగా మళ్ళీ డాన్స్ వేసుకుంటూ వచ్చింది. ఇది కాక మళ్ళా ఒకసారి ఏమో కాలుకు దెబ్బ తాకింది. ఇక లాస్ట్ కి అంటుంది, ఇక నా వల్ల ఏటట్లేదు, నా వల్ల కాదు అని అంటుంది. అమ్మో చేయకపోతే ఎట్లుంటది, మళ్ళీ మేమే మెయిన్ లీడ్ అయ్యే మొత్తం మా మీదనే ఉందని చెప్పి మళ్ళీ డాన్స్ వేసింది తెగించుకొని. అండ్ మా మేకప్ గర్ల్
మాతో పాటు వండుకుంటా. ఎందుకు తెలియదు పేరు? ఏం మాట్లాడుతుండ్రు? పేరేం పేరు?